హలో గైస్, జొన్న పిల్లలు జోవర్ పాప్స్ అండ్ మై బ్లడ్ షుగర్. ఈ సింగిల్ సర్వింగ్ ఆఫ్ జొన్న పిల్లలు తిన్న తర్వాత నా CGMలో నా బ్లడ్ గ్లూకోజ్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ అవుతుందో చెక్ చేసుకుందాం. 2 hours later. ఆల్రైట్ గైస్, మన ప్రొద్దుటూరులోనే రమాదేవి ఫుడ్స్ వాళ్ళు నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు ఈ ఫుడ్ ప్రోడక్ట్ యొక్క బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ని రివీల్ చేయమని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇది చాలా ఎక్కువ సేల్ అవుతుందంట. ఎందుకంటే మీ ఓన్ ఫుడ్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే, లేదండి మేము ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ ఫుడ్ని మేము ఇంకా చాలా కాన్ఫిడెంట్గా హెల్తీ ఫుడ్ అని చెప్పి అమ్మాలనుకుంటున్నాము అనేసి వాళ్ళు చెప్పారు నాకు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ జాగ్రత్తతో చేసిన జోవర్ పాప్ తిన్న ఒక 2 hours తర్వాత నా CGM రీడింగ్స్ చెక్ చేసుకుంటే అబౌట్ 40 milligrams మాత్రమే నా బ్లడ్ గ్లూకోజ్ అయితే స్పైక్ అయింది. ఇది ఒక మోడరేట్ స్పైక్ అని చెప్పాలి గైస్. అండ్ ఇది మెయిన్గా జొన్నలు అండ్ తాటి బెల్లంతో చేస్తారు కాబట్టి దీని ద్వారా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మనకు షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటి హెల్తీ స్నాక్స్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఏదో కంపారిజన్ చేయాలని కాదు, కానీ నాకైతే జస్ట్ ఒక సింపుల్ అనాలిసిస్ చెప్పాలనుకుంటున్నాను. మనం కోకోకోలా తాగినప్పుడు మనం బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ చెక్ చేసుకుంటే అరౌండ్ 67 milligrams అయితే మనకు స్పైక్ వచ్చింది. అదే మనము 50 grams ఆఫ్ ఈ జోవర్ పాప్ని తిన్నప్పుడు మనకు ఓన్లీ 40 grams ఆఫ్ స్పైక్ అయితే వచ్చింది గైస్. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే, చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళు కూడా ఈ కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు తినడం కంటే ఇలాంటి హెల్తీ స్నాక్స్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్. దిస్ ఈస్ నాట్ ఎ మెడికల్ అడ్వైస్ అండ్ ఐఎమ్ నాట్ ఎ డయాబెటిక్ అండ్ దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్ వీడియో టు